ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్, లండన్లో పర్యటన ఉంటుందని సీఎంఓ వెల్లడించింది. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత శాఖాధికారులు విదేశీ పర్యటనకు వెళ్తారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నేతలకు సూచించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో నిజాయితీ గల అధికారులను నియమించాలని, అవినీతి అధికారులని ప్రోత్సహించేది లేదన్నారు. అధికారులు, పోలీసుల బదిలీలో పైరవీలకు తావులేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదేనని చెప్పారు. వారితో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలపై కూడా సీఎం నేతలతో చర్చించారు. అత్యధిక ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం, పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు సహా సభ్యులుగా కమిటీలో చేర్చవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రగతి భవన్లో కీలక కంప్యూటర్స్ మాయమయ్యాయి. కేసీఆర్ ఖాళీ చేసిన తర్వాత కంప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ కంప్యూటర్లలో కీలక ఆధారాలున్నట్లు తెలుస్తోంది. అయితే కంప్యూటర్లను మాయం చేసింది ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లను ఎందుకు మాయం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ సర్కార్ నిధులను ఎలా దోచేసిందో బయటపెట్టింది కాగ్. మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, నవయుగ కంపెనీలకు భారీగా ముట్టచెప్పినట్లు కాగ్ రివ్యూలో తెలిపోయింది. ఈ 3 కంపెనీలకు దాదాపు 7,500 కోట్ల లబ్ధి చేకూర్చారని కాగ్ తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ కేవలం 80,000 కోట్లు మాత్రమే అంటూ ఇన్నాళ్లు బాకా ఊదుతున్న బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాగ్. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 151,000 కోట్లకు పైగా అని తేల్చేసింది. ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 1,000 కోట్లు దోచిపెట్టారని కాగ్ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చెందిన కీలక ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. 2 వాహనాల్లో మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి తరలించారు. ప్రాజెక్టుకు చెందిన హార్డ్ డిస్కులు సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో తనిఖీలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని వెలికితీసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని లేఖలో కోరింది. అంతేకాదు దీనికోసం ప్రత్యేకంగా న్యాయమూర్తిని నియమించాలని లేఖలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ఇప్పటికే చెప్పామని, దీనికి అనుగుణంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాండింగ్ కమిటీ మర్యాదపూర్వకంగా భేటీ అయింది. వివేక్ టంకా నేతృత్వంలోని కమిటీలో వీణాదేవి, జస్బీర్ సింగ్, రఘురామకృష్ణం రాజు, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శన సింగ్, ఇతర సభ్యులున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాల అమలుపై స్టాండింగ్ కమిటీ ముఖ్యమంత్రితో చర్చించింది. ఏపీ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుని వచ్చామని, ఏ అధికారి ఎలా ఉన్నారో
తమకు తెలియదని అనుకోవద్దని హెచ్చరించింది. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే పనైతే తప్పుకోవాలని అధికారులకు సూచించింది. మద్యం, డబ్బు పంపిణీ నియంత్రణకు చేపట్టిన చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ నుంచి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నల వర్షం కురిపించింది. ఫామ్ 7 పరిశీలనపై ఈఆర్ఓలు, ఇతర అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. షెడ్యూల్ వచ్చేలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని, వాటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర అధికారులు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి ఘటనలు అధికార పార్టీ చేస్తుందన్నారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని వారు సీఈసీని కోరారు. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశామని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై ఇష్టమొచ్చినట్లు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. చంద్రగిరిలో 1,00,000 దొంగ ఓట్లు నమోదు చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను ఎలా చేర్చారో సీఈసీ బృందానికి వివరించామని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరామన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని సీఈసీ బృందాన్ని కోరినట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. జనసేన టార్గెట్ గా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. మొత్తం 3 అంశాలపై కంప్లైంట్ ఇచ్చింది. గుర్తింపు లేని పార్టీ అయిన జనసేనను సమావేశానికి ఎలా పిలుస్తారని వైసీపీ ప్రశ్నించింది. జనసేన ఏ పార్టీకి అలయన్స్ గా ఉందో చెప్పాలంది. ఇన్నాళ్లు బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉన్నట్లు పరిగణలోకి తీసుకున్నారని, ఈసీకి టీడీపీ జనసేన అలయన్స్ పార్ట్నర్ అని చెప్పారని వైసీపీ అంటుంది. జనసేన గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉందని, అయితే ఆ పార్టీకి కేటాయించిన గ్లాస్ సింబల్ కామన్ సింబల్ గా ఉందని, గుర్తింపు లేని జనసేనకు కామన్ సింబల్ ఎలా కేటాయిస్తారని వైసీపీ ప్రశ్నించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈసీని కలవటంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతిలో మాట్లాడుతూ విపక్షాలు తమపై ఎన్ని విమర్శలు, కుట్రలు చేసినా చివరికి గెలుపు తమదేనని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తమను ఓడించలేరని తెలిపారు. అలాగే పవన్ ప్రత్యేకంగా గ్లాస్ సింబల్ కు బదులు టీడీపీ గుర్తుపైనే పోటీ చేయొచ్చుగా అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. పెన్మలూరు సీటు పార్థసారథికి ఇవ్వబోమని జగన్ ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు పార్థసారథితో సమావేశం కావడం చర్చని. ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో టికెట్ దక్కని వైసీపీ ప్రజాప్రతినిధుల బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ సైతం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశానని, కొందరు దుష్ప్రచారం చేశారని అన్నారు. అధికారులు సరిగా స్పందించడం లేదని మాత్రమే మాట్లాడానని ఎమ్మెల్యే తెలిపారు. ఏపీ సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనుమతిచ్చే వరకు అక్కడే కూర్చుంటానని పాల్ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు వచ్చానని కేఏ పాల్ చెప్పారు. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, లేకపోతే శపిస్తానని, గతంలో కేసీఆర్ను కూడా ఇలాగే శపించానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు గోద్రేజ్ అగ్రోవేట్ ప్రతినిధులు. గోద్రేజ్ అగ్రోవేట్ ఎండీ బాలారామ్ సింగ్ నేతృత్వంలో సీఎంను కలిశారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతకుమారి పాల్గొన్నారు. రాష్ట్రంలో గోద్రేజ్ వ్యాపారాల గురించి వివరించారు ప్రతినిధులు. వంట నూనెలు, డెయిరీ, వెటర్నరీ, అగ్రో కెమికల్స్, సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తుంది. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గుండు సున్నా అన్నారు మంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతంగా జరుగుతుందన్నారు. 10 ఏళ్లలో హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన 420 ఎవరన్నది ఆలోచించుకోవాలని మంత్రి బట్టి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు. టీఎస్పీఎస్సీకి చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని, నెల రోజులుగా చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదన్నారు. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసైని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. రాజ్భవన్లో ఆమెకు తమ కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా రావాలని గవర్నర్ను కోరారు. ఇప్పటికే పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులకు ఆమె శుభలేఖలను అందించారు. కొండేపిలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. తాము ఓటర్ దేవుళ్లని నమ్ముకున్నామని, కానీ పొత్తులకు, కుయుక్తులకు నమ్ముకోలేదని అన్నారు. తాము చేసిన సంక్షేమ పథకాలే తమను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ఈ 5 ఏళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల తర్వాత అందరి కష్టాలు తీరతాయని చెప్పారు. రాతి యుగం కోసం జగన్ వైపు వెళతారో, స్వర్ణ యుగం కోసం నాతో వస్తారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అనర్హులను అందలం ఎక్కించి బాధలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ రక్తసిక్తమైన చేతులతో రామమందిరం ప్రారంభించడం సిగ్గుచేటని సిపిఐ నాయకులు నారాయణ అన్నారు. బిల్కున్ బాను అత్యాచార నిందితులను బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పేరుతో వదిలేయటం దారుణమన్నారు. రేపిస్టులను సత్ప్రవర్తనతో విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం హర్షణీయమని అన్నారు. హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతు పలికారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారి సమస్యలు తెలుసుకున్న బాలకృష్ణ నేరుగా వారు చేస్తున్న దీక్ష స్థలికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తమను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని బాలకృష్ణకు చెప్పారు. టీడీపీ హయాంలో అందరికీ న్యాయం చేశామని, వైసీపీ పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బాలకృష్ణ. సత్యసాయి జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిని కలిశారు. సుమారు 2 గంటల పాటు రాజకీయాల గురించి చర్చించుకున్నారు. మర్యాదపూర్వక భేటీగా చెబుతున్న కాంగ్రెస్ లోకి రామచంద్రారెడ్డి చేరిక ఖాయమని తెలుస్తోంది. జగన్ పై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలలో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని తెగదెంపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏళ్ల తరబడి కేశినేని కార్యాలయానికి తరలించిన టీడీపీ పసుపు ఫ్లెక్సీలను ఎట్టకేలకు తొలగించారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను తొలగించిన ఎన్టీఆర్ ఫ్లెక్సీని మాత్రం తీయలేదు. తాజాగా కేశినేని నాని శ్వేత చిత్రాలతో పాటు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి గాంధీనగర్ వరకు 3 కిలోమీటర్ల పాటు ఈ రోడ్ షో సాగింది. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలికారు మోదీ. ఇవాళ గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో వైబ్రెంట్ గుజరాత్ ట్రేడ్ షో 10వ ఎడిషన్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ భేటీలో ప్రపంచ నాయకులతో పాటు అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. గేట్వే టు ది ఫ్యూచర్ అనే థీమ్తో ఈ షోను నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల వైబ్రెంట్ గుజరాత్ విజయానికి ఇది నిదర్శనమంటోంది గుజరాత్ సర్కార్. ఈ ఏడాది సమ్మిట్లో 34 భాగస్వామ్య దేశాలతో పాటు 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటున్నాయి. తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపించాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిన్జు చైనాకు విజ్ఞప్తి చేశారు. ఆ దేశంలో 5 రోజుల పర్యటనలో భాగంగా ఫజియాన్ ప్రావిన్స్తో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. డ్రాగన్ను తమ సన్నిహిత మిత్ర దేశాల్లో అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు. చైనా అధినేత జిన్పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను మయూజీ మరోసారి ప్రశంసించారు. తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించిందని చెప్పారు. మాల్దీవులకు చైనా పర్యాటకుల సంఖ్య పెంచాలని కోరారు.
లక్షద్వీప్ మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని ప్రతి అంశంలోనూ పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీది ఇదే వరుస. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటమే ఆయన అజెండా అని పేర్కొన్నారు. భారత్కు ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత అవసరం అని ఖర్గే స్పష్టం చేశారు. కాలానుగుణంగా మనం మారాలే తప్ప మనకు నచ్చలేదని పొరుగు దేశాలను మార్చుకోలేం కదా అని హితవు పలికారు. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయంపై స్పందిస్తూ చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవుల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం, భారత్ చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మాని భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అని పేర్కొంది. అయోధ్యలోని నూతన రామాలయంలో ఈ నెల 22న బాలరాముడు ప్రతిష్ఠ కానున్నాడు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరు కానుండగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో ఆదివాసీలపై బడగన హేతై హబ్బా వేడుక ఘనంగా నిర్వహించారు. వారి సంస్కృతి, ఆచారాలు తెలిపేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా డిసెంబర్, జనవరిలో ఒక నెల పాటు ఈ హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా, ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది దాదాపు 8 రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడుగుల తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవటం ఆనవాయితీ. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న 475 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 3919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,402కి పెరిగింది. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రాజ్ భవన్ లోనే క్వారంటైన్లో ఉన్నారని ప్రకటనలో తెలిపారు. తదుపరి సమాచారం వచ్చే వరకు గవర్నర్ పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేస్తాం అని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. వారితో మరోసారి చర్చలు జరిపేందుకు అంగీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కార్మిక సంఘాల నేతలతో ఈ చర్చలు జరపనుంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినా కార్మికులు సమ్మె విరమించలేదు. కాగా గత నెల 26 నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు సీఎం జగన్ తపన పడుతున్నారని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతోంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలేనని చెప్పారు. దేశంలోని బీసీ సీఎంలు ఏపీలో బీసీలకు ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని తెలిపారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాదమన్నారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. ఖమ్మం సీటును ఖచ్చితంగా గెలవాల్సిందేనని కేటీఆర్ పార్టీ నేతలకు చెప్పారు.
వచ్చే నెలలో జరగబోయే మేడారం మహాజాతరకు 1.5 కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రి పొంగులేటి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగరవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదని సూచించారు. ఈ నెల 14 ఉదయం నుంచి 16వ తేదీ వరకు పోలీసుల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. కేటీఆర్ ముఖ్య అనుచరుడు అరవింద్ అలిశెట్టి అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కె కేశవరావు పేరు చెప్పి కర్ణాటకకు చెందిన ఓ కంపెనీ వద్ద అరవింద్ 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మిడ్ మిల్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి కంపెనీని మోసం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన నకిలీ జీవో ఆర్డర్ కాపీని కూడా అందించినట్లు సమాచారం. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఆ కంపెనీ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరవింద్ అలిశెట్టి బండారం బయటపడింది. ప్రజావాణి ఎఫెక్టుతో ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేయడంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించుకుంది బాధిత మహిళ. అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శేఖర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారి సమస్య విన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఉద్యోగం ఇప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కలిశారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. ఇరువురు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడి ఉంటారనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గోవాలో చిల్లవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆయన కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా అక్కడే బోటు నడిపి తెలుగు వాళ్లతో జై మల్లన్న అనిపించుకున్నారు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె మీసా భారతి సహా పలువురు పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో పేర్కొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్ కట్యాల్, మరికొందరు వ్యక్తులు, కంపెనీల పేర్లను ఛార్జిషీట్లో చేర్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు తమ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. భద్రతా బలగాల చేతికి మరో సరికొత్త ఆయుధం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఉగ్రం పేరిట తయారు చేసిన రైఫిల్ ప్రోటోటైప్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించింది. డిఆర్డీఓకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ హైదరాబాద్ ఆధారిత ప్రైవేట్ సంస్థ ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లు కలిసి దీన్ని కేవలం 100 రోజుల్లోనే రూపొందించాయి. త్వరలో ట్రయల్స్ ప్రారంభిస్తామని, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తామని ఏఆర్డీఈ డైరెక్టర్ వెల్లడించారు. చందమామపైకి అమెరికా పంపిన ల్యాండ్ ప్రయోగం దాదాపు విఫలమైంది. పెరిగ్రీన్ వ్యోమ నౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ప్రకటించింది. ఇంధన లీక్ కారణంగా వ్యోమ నౌక కీలక ప్రొపెలెంట్లను కోల్పోయిందని ఆ సంస్థ తెలిపింది. ఈ మిషన్ లక్ష్యాలను ప్రస్తుతం పునఃసమీక్షించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్ దేశానికి కొత్త ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ను నియమించాలని అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయం తీసుకున్నారు. గాబ్రియల్ అట్టల్ ప్రస్తుతం ఫ్రెంచ్ గవర్నమెంట్లో ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నారు. ఎమాన్యుయల్ మాక్రాన్ను గాబ్రియల్ అట్టల్ అత్యంత సన్నిహితుడు. అయితే ఇటీవల ఒపీనియన్ పోల్స్లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. పార్లమెంటులో, రేడియో షోలలో సమర్థవంతమైన వ్యక్తిగా పేరుగాంచారు. ఫ్రాన్స్కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా, స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న తొలి ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ నిలిచారు.
భారత్ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆసీస్ జట్టు 8 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ 149 పరుగులు చేయడంతో విజయ తీరాలకు చేరుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అన్నాబెల్ సూథర్లాండ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్గా అల్షయా హిలే ఎంపికయ్యారు. దీంతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సంక్రాంతి సినిమాల విడుదల వివాదంపై చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. ఈ ఏడాది సంక్రాంతికి 5 సినిమాలు పోటీలో సిద్ధమవుతుండటంతో థియేటర్ల సమస్య ఉందని తెలిపింది. అయితే నిర్మాతలతో చర్చించి కొన్ని సినిమాల విడుదల డేట్స్ మార్చామని వెల్లడించింది. ఇండస్ట్రీలో హీరోలు, దర్శకుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించేలా ఆర్టికల్స్ రాస్తున్నారని, అలాంటి చర్యలు మానుకోవాలని సూచించింది. మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమ ఇబ్బంది పడే విధంగా ఆర్టికల్స్ రాయొద్దని మండిపడింది నిర్మాతల మండలి. గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానులంతా ఒక్కసారిగా బారికేట్లు దూకి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గుంటూరు ఎస్ఐ కాలుపై ఐరన్ బారికేడ్ పడింది. దీంతో అతడి కాలికి గాయమైంది. వెంటనే ఎస్ఐ వెంకట్రావుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై అభిమానులే తమకు అమ్మ, నాన్న అని అన్నారు. సంక్రాంతి నాకు నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండుగ. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. అప్పట్లో నాన్న నా రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు అమ్మ, నాన్న లేరు అని ఎమోషనల్ అయ్యారు. అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా ట్రైలర్ రిలీజ్ అయింది. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు అంటూ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. గోదావరి యాసలో నరేష్ డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ఈసారి పండక్కి నా సామిరంగా ఇక మాస్ జాతర అంటూ నాగ్ చెప్పే డైలాగ్ ట్రైలర్లో అదిరిపోయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు.